అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని చంద్రవంచ గ్రామస్తులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు తీరుపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గ్రామ సర్పంచ్ ప్రజల అభిప్రాయం లేకుండా ఇసుక రీచ్కు అనుమతి ఇవ్వడంపై గ్రామస్తులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పర్మిషన్లు ఒక చోట నుంచి మరొక చోటకు తరలిస్తున్నారని అన్నారు. గతంలో 100 టిప్పర్ల వరకు ఇసుకను తరలిస్తుంటే అడ్డుకుంటే 4 రోజులు బంద్ చేసి రాత్రి ఎవరూ లేని సమయంలో మళ్లీ ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇసుక రవాణా జరుగుతూ ఉన్నది. గత కొన్ని వారాలుగా మా గ్రామ యువకులు అందరూ కూడా ఈ అక్రమ రవాణాని అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికీ 4 సార్లు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త పేపర్ తీసుకొని వస్తారు. వ్యాలిడ్ కాని పేపర్లు, ఫేక్ అనుమతులతోని చంద్రవంచ గ్రామంలో ఇట్లాంటి కుప్పలు ఎన్నో మాయం చేసిండ్రు. 100 ట్రిప్పుల దగ్గర అక్రమ రవాణా జరిగింది. ప్రభుత్వ పథకాల పేరిట ఈ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న నాయకుడు ఎవరు? ఈ రకంగా చంద్రవంచ గ్రామంలో ఇసుక రవాణాని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము. ఇక్కడ మైనింగ్ చేయాలంటే సంబంధిత సీసీ కెమెరా ఉండాలి, సంబంధిత అధికారి ఉండాలి. ఎన్ని టన్నులు పోతున్నాయి, ఎన్ని ట్రిప్పులు పోతున్నాయి అనే లెక్కపత్రం ఏం లేకుండా మా పైన ఇట్లా దౌర్జన్యం చేసుకుంటూ, ఇక్కడ వచ్చిన కాంట్రాక్టర్ జులుం చేసుకుంటూ, మా నోరు కొడుతూ ఇలాంటి అక్రమ రవాణాని ప్రోత్సహిస్తున్నాడు. అక్రమ రవాణాని అడ్డుకునేందుకు సంబంధిత ఆఫీసర్లు వెంటనే వచ్చి అక్కడ పర్మిషన్ లేని ఆ ఇటాచి పైన వీటిపైన కేసు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సంబంధిత అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే అక్రమ ఇసుకను వెంటనే అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని చంద్రవంచ గ్రామస్తులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ప్రజల అభిప్రాయం లేకుండా ఇసుక రీచ్కు అనుమతి ఇవ్వడంపై గ్రామస్తులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పర్మిషన్లు ఒక చోట నుంచి మరొక చోటకు తరలిస్తున్నారని అన్నారు. అలాగే గతంలో 100 టిప్పర్ల వరకు ఇసుకను తరలిస్తుంటే అడ్డుకున్నామని 4 రోజులు బంద్ చేసి రాత్రి ఎవరూ లేని సమయంలో మళ్లీ ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుకను వెంటనే అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే అక్రమ ఇసుకను వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే సంబంధిత అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే అక్రమ ఇసుకను వెంటనే అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే అక్రమ ఇసుకను వెంటనే అక్రమ ఇసుకను వెంటనే